నిర్గమకాండము 16వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనము చదివినాం. మరి దేవుని యొక్క వాక్యములో మనం ఏం చదువుతున్నామంటే మోషే 16వ అధ్యాయం 16వ వచనం, మోషే ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము. ఏమంట? ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము. పై నుండి దేవుడు వారికి ఆహారం కురిపించేవాడు. పై నుండి దేవుడు వారికి ఆహారం కుమ్మరించినాడు. మనము 4వ వచనం చూడండి, 16వ అధ్యాయం 4వ వచనం. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించదను. బైబిల్లోని దేవుడు ఎవరంటే మన అవసరతలు ఆయన తీరుస్తాడు. నీకేం కావాలో అన్ని దేవుడు నీకు ప్రొవైడ్ చేస్తాడు. ఎంత మంచి దేవుడో మీరు చూడండి. ఆయన పైన ఆధారపడుతున్నారా? ఆయన ఆశ్రయిస్తున్నారా? ఆయన ఆనుకుంటున్నారా? చాలా మంచి వచనము 4వ అధ్యాయం 19వ వచనం. తెరవాల్సిన పని లేదు. ఫిలిప్పీ 4:19 చెప్పండి. నా దేవుడు, ఇంగ్లీష్ బైబిల్లో నా దేవుడు అనండి, తెలుగు బైబిల్లో ఓన్లీ దేవుడు అనండి. నా దేవుడు క్రీస్తు యేసునందు మహిమలో తన ఐశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరమును తీర్చును. చెప్పండి ఏంటి? ప్రతి అవసరమును తీర్చును. కాబట్టి మన అవసరాలన్నీ దేవుడికి చెప్పుకోవాలి. ఎంత అవసరం తీరుస్తాడు? తన ఐశ్వర్యము చొప్పున అని చెప్పాడు. చాలాసార్లు చర్చిలో చెప్పాను, మరలా చెప్తున్నాను. ఐశ్వర్యములో నుండి కాదు, ఐశ్వర్యము చొప్పున. ఒక ఇల్లస్ట్రేషన్ కూడా మీకు చెప్పాను. ఇద్దరు కోటీశ్వర్లు ఉన్నారు. నువ్వు వెళ్ళి ఆయనకి ఎడం పక్కన ఉన్న ఆయన సహాయం చేసి అడిగావు. బీరువా తెరిచి 100 రూపాయలు ఇచ్చినాడు. కోటీశ్వరుడు కానీ 100 రూపాయలు ఇచ్చినాడు. ఇక్కడ కూడా ఇంకో కోటీశ్వరుడు ఉన్నాడు. బీరువా తెరిచి 20,000 ఇచ్చినాడు. ఇద్దరు ఐశ్వర్యవంతులే, ఇద్దరు కోటీశ్వరులే. చెప్పమంటారా? ఈయన ఐశ్వర్యంలో నుండి ఇచ్చాడు, ఈయన ఐశ్వర్యము చొప్పున ఇచ్చాడు. ఈయన ఎట్లా ఇచ్చాడు? అవుట్ ఆఫ్ హిస్ రిచెస్. ఈయన అకార్డింగ్ టు హిస్ రిచెస్. ఈయన ఐశ్వర్యములో నుండి 100 రూపాయలు ఇచ్చినాడు, కోటీశ్వరుడు అయినా. కానీ ఇక్కడున్న కోటీశ్వరుడు తన ఐశ్వర్యము చొప్పున అకార్డింగ్ టు హిస్ రిచెస్ 25,000 30,000 ఇచ్చినాడు. కోటీశ్వరుడు 100 రూపాయలు ఇవ్వడం గొప్పన? మన దేవుడు మన అవసరతలు ఎలా తీరుస్తాడు? దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. 100,000 లక్షలు యుద్ధానికి వెళ్ళే వాళ్ళ మందే 6 లక్షల మంది. భార్యలు ఎంతమంది? 6 లక్షలు. పిల్లలు ఆ రోజుల్లో ఫ్యామిలీ ప్లానింగ్ లేదు. ఒక్కొక్కరికి 3 4 5 మంది. కనీసం ఫ్యామిలీకి 2 వేసుకోండి. భార్య భర్తలే 12 లక్షలేరు. ఒక ఇంటిలో 2 పిల్లలు వేసుకోండి. కనీసం ఎంతమంది ఉంటారు చెప్పండి? తక్కువలో తక్కువ అంటే 24 లక్షల మంది. అంతమందికి చెప్పండి, అంతమందికి దేవుడు ఆహారాన్ని ఇచ్చేవాడు. చూసారా దేవుని బిడ్డలారా? దేవుడు ఆకాశపు వాకిలను విప్పినాడని బైబిల్లో రాయబడి. మళ్ళా చదువుకుందాం. 4వ వచనం చదువుతున్నాను. ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించదను. ఆహారం. వాళ్ళకేమో మన్నా, మనకేమో ఇది. వాళ్ళకేమో మన్నా, మనకేమో చెప్పండి దైవ గ్రంథం, ఆత్మీయమైన ఆహారం. దేవుని బిడ్డలారా, పై నుండి కురిస్తే వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. 16వ అధ్యాయము చూడండి, 15వ వచనం చూడండి.
16వ అధ్యాయం 15వ వచనం. ఇశ్రాయేలీయులు దాని చూచినప్పుడు, అంటే మంచు వలె పడింది. 13వ వచనం కూడా చూడండి, 2వ లైను. ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను. 14వ వచనం. పడిన మంచు ఇరిగిపోయిన తర్వాత నూనె మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనపడెను. ఇశ్రాయేలీయులు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఇదేమి కింద మూల భాషలో ఇదేమి అనే దాన్ని హెబ్రీ భాషలో ఏమంటారు చెప్పండి? ఇదేమి అంటే హెబ్రీ భాషలో ఏమంటారు? మన్నా. కింద మూల భాషలో 2 అనే సంఖ్య వేసి హెబ్రీ భాషలో మన్నా. హెబ్రీ భాషలో మన్నా. చూసారా దేవుని బిడ్డలారా? కాబట్టి మన్నాను పేరు వారు పెట్టారు. ఇదేంటంటే ఆహారం. మరి ఏం చేయాలా? ఈ యొక్క ఆహారాన్ని ఎలా వాళ్ళు సిద్ధపరచుకోవాలో చూడండి. దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం. 4వ వచనం. ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించదను. వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి పత్యము ఆనాడే కూర్చుకొనవలెను. సద్దిది పనికిరాదు. కొంతమందికి సద్దన్నం అంటే చాలా ఇష్టం. ఈ మధ్య పోయిన వారం 2 వారాలుగా నేను పక్షిరాజుని గురించి యవనస్తులు యూత్ మీటింగ్లో చెప్పాను. పక్షిరాజు గురించి బైబిల్లో ఉంది. పక్షిరాజు యొక్క ఆహారం. కాకికి పీనుగులంటే ఇష్టం, చచ్చిందంటే అబ్బా భలే ఇష్టం. దేనికి చెప్పండి? కాకికి ఏమి ఇష్టం చెప్పండి? ఫ్రెష్ ఆహారం ఇష్టం ఉండదు. పాసిపోయింది, సద్దిది, పీనుగులు, శవాలంటే కాకికి భలే ఇష్టం. పక్షిరాజుకు స్వచ్ఛమైనది ఇష్టం. దేవుని బిడ్డలారా గమనించినారా? ఏ నాటి పత్యం ఆనాడే మీరు కూర్చుకొనవలెను. ఆహారం. నిన్న వాక్యం చదువుకున్నానన్నా, నిన్న 5 అధ్యాయాలు చదివాను కాబట్టి పర్వాలేదనుకో. నిన్నటిది నిన్నటికే, ఈ రోజుకి రోజు మనం అన్నాను సమకూర్చుకోవాలి. రోజు దైవ గ్రంథం దగ్గరికి మనం రావాలి. దీన్ని ఒక ఆహారంగా మనం తీసుకోవాలి. బైబిల్లో దేవుని యొక్క గ్రంథం వాక్యము ఆహారానికి పోల్చబడింది. చెప్పండి చూద్దాం. నీరు, పాలు, తేనె, ఇంకా చెప్పండి రొట్టె, ఇవన్నీ జీవాహారం. నేను తెలుగులో జీవాహారం అని ఉంటే ఇంగ్లీష్ బైబిల్ ఏమో తెలుసా? ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. రొట్టె, దేవుని వాక్యం రొట్టెకు పోల్చబడింది. నంబర్ 5, దేవుని వాక్యం క్రొవ్వు మెదడని రాయబడింది. నంబర్ 6, బలమైన ఆహారం. ఇట్ ఇస్ లైక్ మీట్. నువ్వు కొత్తగా రక్షించబడి ఉంటే దేవుని వాక్యం నీకు పాలలాగా నీళ్ళలాగా ఉంటుంది కదా. చిన్న పుట్టిన పిల్లలకు మాంసం పెడితే ఏమవుతుంది చెప్పండి? అరగదు, మోషన్స్ అయిపోతాయి. కొంత బలమైన వాళ్ళకి బలమైన ఆహారం. కాబట్టి చూడండి, దేవుని వాక్యము నేను 6 సంగతులు చెప్పాను ఆహారానికి పోల్చబడినవి. ఏవే చెప్పండి? నీరు, పాలు, తేనె, ఇంకా చెప్పండి రొట్టె, చెప్పండి ఆ తర్వాత బలమైన క్రొవ్వు మెదడు, ఆ తర్వాత 6వదిగా బలమైన ఆహారము. దేవుని వాక్యం గురించి రాయబడి, దేవుని వాక్యాన్ని ఆహారంగా మనం తీసుకోవాలి. మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో ఒక మాట చదవండి, తెలిసిందైనా కూడా మీరు తెరవాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏమని రాయబడిందో చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఒక వాక్యాన్ని మనము చదువుకుందాం. 11వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 11వ వచనం. మానుదినాహారము నేడు మాకు దయచేయండి. ఏనాటి పత్యం ఆనాడే
మానుదినాహారము నేడు మాకు దయచేయము. చదివావా? ఈరోజు బైబిల్ చదివావా? దైవ గ్రంథం దగ్గరికి వెళ్ళావా? దేవుని వాక్యాన్ని ఆహారంగా తీసుకుంటున్నావా? The way you treat the Bible is the way you are treating Jesus. నువ్వు బైబిల్తో ఎలా వ్యవహరిస్తున్నావో యేసు ప్రభుతో కూడా అలాగనే వ్యవహరిస్తున్నావు. బైబిల్ను నిర్లక్ష్యం చేస్తే యేసు ప్రభువు నిర్లక్ష్యం చేసినట్టు, బైబిల్ను అలక్ష్యం చేస్తే యేసు ప్రభువును అలక్ష్యం చేసినట్టు. ఇంకో విషయం కూడా మీకు చెప్తాను. మన్నా అనేది దేవుని వాక్యానికి ఒక పోలిక. మన్నా యేసు ప్రభు కూడా పోలిక. యేసు ప్రభు యోహాను సువార్తలో ఏం చెప్పాడు చెప్పండి? పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము నేనే. మన్నా ఒక కోణంలో దేవుని వాక్యానికి మన్నా యేసు ప్రభు కూడా పోలిక. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము నేనే. మీ పితరులు మన్నాను తినినను అరణ్యములో చనిపోయినారు, నన్ను తినువాడు నా మూలంగా జీవిస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే మన్నా అంటే వాక్యం, వాక్యం అంటే యేసు ప్రభువు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యందు ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. దేవుని బిడ్డలారా, గమనించినారా? ఏనాటి పత్యం ఆనాడే, ఏనాటి పత్యం ఆనాడే. ప్రతిరోజు వాక్యం ఫ్రెష్గా దేవుని వాక్యాన్ని మనం చదువుకోవాలి. ఇంకో విషయం మీకు చెప్తున్నాను. దేవుని వాక్యాన్ని ఎన్నిసార్లు నువ్వు చదివినా ప్రతిసారి కొత్తగానే ఉంటుంది. మంచి హృదయంతో నువ్వు వింటే, మంచి నడిపింపుతో కనుక నువ్వు దేవుని వాక్యం వింటే, అది నీకు తెలిసిందైనా సరే దేవుని వాక్యం స్వచ్ఛంగా ఉంటుంది, దేవుని వాక్యము తాజాగా ఉంటుంది, దేవుని వాక్యం ఫ్రెష్గా ఉంటుంది, దేవుని వాక్యం కొత్తగా విన్నట్టే ఉంటుంది. తెలిసిన వాక్యాలైనా ఆ దేవుని వాక్యంలో అంత శక్తి ఉంది. దేవుని బిడ్డలారా, గమనించినారా? అందుకే బైబిల్లో రాయబడింది, ఏమని రాయబడింది? ఏ నాటి భక్తి ఆనాడేనో తీసుకోవాలి. దేవుని బిడ్డలారా, గమనించండి. మళ్ళీ మనం చదువుదాం, చూడండి 4వ వచనం. నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారము కురిపించదను అని చెప్పి ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భత్యము ఆనాడే కూర్చుకొనవలెను. ప్రజలు వెళ్ళి బయటికి వెళ్ళి కూర్చొని భూమిపైన వాళ్ళు చెప్పండి, భూమిపైన కూర్చొని మళ్ళీ వాళ్ళు అట్లాగా కూర్చుకోవాలి. అందరూ ప్రతి ఒక్కరు కూడా వచ్చి కూర్చుకోవాలి. ఆహారం అంటే ఎంత కష్టమో తెలుసా? మీకు విషయం తెలుసా? ఉదాహరణకి మన ఆహారం చూడండి. అన్నం చేయాలనుకోండి, ఏం చేయాలి? బియ్యం కడగాలి, మొట్టమొదటి దాంట్లో అసలు పురుగులు ఉన్నాయో లేదో చూడాలి, ఇంకా ఏమైనా రాళ్ళు ఉంటే ఎరేసుకోవాలి, చెరగాలి, బియ్యం కడగాలి, అదా పొయ్యి మీద పెట్టాలి. ఈ రోజులు అంటే గ్యాస్ స్టవ్లు, అప్పుడైతే కర్రలు పెట్టి పొగ ఊది 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 కదా, ఎంత కష్టం. చెమట, ఆ వేడికి చెమట వస్తుంది. మళ్ళా తర్వాత అన్నాన్ని మనము ఏం చేయాలి? వంచాలి. ఇంకా పప్పు చేయడం, కూర చేయడం ఇంకెంతో కష్టం. దేవుడు ఆదాముతో ఏం చెప్పాడు తెలుసా? 3వ అధ్యాయం 19వ వచనం చదవండి. ఆహారం అంటే సామాన్యమైంది కాదు, ఆహారం అంటే సామాన్యమైంది కాదు. ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనం చూడండి. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తినాలి. దేవుని వాక్యము నీకు దొరకాలంటే ఈ బుక్ ఆ బుక్ చదివి కాదు. కొంతమంది దేవుని వాక్యం చెప్పడానికి ఏం చేస్తారు? అదిగో ఆ బుక్ చదివి, ఈ బుక్ చదివి, లేకపోతే యూట్యూబ్లో చూసి. అది కాదు, నీవు చెమట కార్చి ఆహారం తినాలి. దేవుని వాక్యం విషయంలో చెమట కారుస్తున్నావా? దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకొని నీ గదిలోనికి వెళ్ళి మోకరించి కదా దేవుని వాక్యంలో నుండి ఆహారాన్ని సంపాదించుకోవాలి. చెమట కార్చి నీ ఆహారం తినాలని దేవుడు ఆదాముతో చెప్పాడు.
ఆత్మీయ ఆహారం కూడా అంతే. పొద్దస్తమానం యూట్యూబ్లో వినేది కాదు, రికార్డింగ్స్లో వినేది కాదు, లేదా ఈ బుక్ ఆ బుక్లో తీసుకొని నోట్స్లు రాసుకునేది కాదు. నీవు వ్యక్తిగతంగా దేవుని వాక్యం విషయంలో చెమట కాచి ఆహారం తినాలని దేవుని వాక్యంలో రాయబడి. దేవుని బిడ్డలారా గమనించండి, బైబిల్లో కొన్ని మనకు పద్ధతులు ఉన్నాయి కదా. మరియా ఏం చేసింది చెప్పండి? మరియా యేసు పాదములో కూర్చుండి ఆయన బోధ వినుచుంది. ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి, ఆయన ముఖంలో ముఖం పెట్టి, యేసు ప్రభు మాటలు బాణాల్లాగా హృదయంలో చొచ్చుకొని పోతుంటే ఆమె అట్లే కూర్చొని వింటాము. గంటలు 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 మరియా యేసు ప్రభు పాదాల దగ్గర దేవుని వాక్యాన్ని వింటుంది. చర్చిలో మీకు ఆల్రెడీ చెప్పాను, బైబిల్ స్కూల్స్ పనికిరావండి. చాలామంది బైబిల్ స్కూల్స్లో చదివి తలలో జ్ఞానం ఎక్కించుకున్నారు, ఉపయోగం లేదండి. శిష్యులు ప్రపంచమంతటిని తలకిందులు చేశారు. ఎక్కడ నేర్చుకున్నారు వరకు వాక్యము? పేతురు విద్య లేని పామరుడు, బొట్టు చదువు రాదు ఆయనకి, పత్రికలు రాశాడు, ఎలా రాయగలిగినాడు? యేసయ్య పాదాలు, యేసయ్య పాదాలు. విద్య లేని పామరుడు ప్రపంచవ్యాప్తముగా చెదిరిపోయి భూలోకాన్ని తలకిందులు చేశారు. చూసారా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుండి ఆయన వాక్యాన్ని నేర్చుకోవాలి. సమూయేలు చెప్పాడు, 3 సార్లు వెళ్ళాడు ఏలీ దగ్గరికి. ఏమి అయ్యా పిలిచావయ్యా 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 అంటే నేను పిలవలేదు. ఈసారి స్వరం వినిపిస్తే ఒక మాట చెప్పన్నాడు. ఏమన్నాడు? నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్ము. ఇంకొక తర్జుమాలో నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞయిమ్ము. దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళిపోయి నువ్వేమని చెప్పాలంటే, ప్రభువా ఈ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్ము. దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. ఇదే నీకు ఆత్మకు ఆహారం, బలం, శక్తి. ఈ యొక్క పక్షిరాజు గురించి చెప్పేటప్పుడు కూడా అక్కడ ఒక మాట ఉంది, యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలము. వారు పక్షిరాజుల వలె పైకి ఎగురుతారు. నూతన బలం, సద్ది బలం కాదు. నిన్నటి బలంతో మనం ఆధారపడకూడదు, నిన్న బైబిల్ స్టడీతో మనం ఆధారపడకూడదు. ప్రతిరోజు దైవ గ్రంథాన్ని నువ్వు చదవాలి, కొన్ని వచనాలను నువ్వు చదవాలి. ప్రపంచంలో కొన్ని కోట్ల పుస్తకాలు ఉంటాయి కదండి. 1400లో ప్రింటింగ్ ప్రెస్ స్టార్ట్ చేయబడింది. కొన్ని కోట్ల పుస్తకాలు ముద్రించబడ్డాయి. కానీ బైబిల్ గ్రంథం మాత్రం స్పెషల్. మానవాళికి దేవాది దేవుడు సృష్టికర్త రాసిన ఒకే ఒక గ్రంథం, ఒకే ఒక బుక్, బైబిల్. ఈరోజు ఎంతమంది బైబిల్ తీసుకొని వచ్చినారు? బైబిల్ తీసుకొని రాకపోతే షేమ్ ఆన్ యు. దైవ గ్రంథాన్ని మనం చేతిలో పట్టుకొని రావాలి. నేను చెప్పాను, బైబిల్ మన చేతిలో ఉంటే 2 విషయాలు తెలుగుతాయి. నంబర్ 1, యు ఆర్ ఎ క్రిస్టియన్. నంబర్ 2, యు ఆర్ గోయింగ్ టు ద చర్చ్. బైబిల్ చేతిలో పట్టుకున్నప్పుడు నీకు అందరికి నువ్వేం తెలియజేస్తున్నావు? ఐఎమ్ ఏ క్రిస్టియన్, నేను దేవుని బిడ్డను, క్రైస్తవుని అని. అది నంబర్ 1 చెప్తున్నాను. నంబర్ 2, నేను దేవుని మందిరానికి వెళ్తున్నానని సూచిస్తా ఉన్నాను. రోడ్లో మనం ఇట్లా బైబిల్ పట్టుకొని వెళ్తుంటే చెప్పండి ఎంత ఘనత ఉంటుంది. 149వ కీర్తన చూడండి. కీర్తనల గ్రంథము 149వ కీర్తనలో ఒక మాట మనం చదువుకుందాం. Psalms 149, Psalm verse 9 చూడండి. 9వ వచనం చదవండి. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును, వారి చేతిలో 2 అంచుల గల ఖడ్గమున్నది. ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే. 2 అంచుల ఖడ్గం అంటే ఏంటి? వాక్యం, డబుల్ ఎడ్జ్డ్ సోర్డ్. 2 అంచుల ఖడ్గం చెప్పే వాళ్ళను ఖండిస్తుంది,
వినే వాళ్ళను కూడా ఖండిస్తుంది. డబుల్ ఎడ్జ్డ్ సోర్డ్. ఈ యొక్క రెండంచుల ఖడ్గం వారి చేతిలో ఉన్నది. ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే. రోడ్లో కదా, అపార్ట్మెంట్ దిగుతూ, మెట్లు దిగుతూ, లిఫ్ట్లో దిగుతూ, రోడ్డులోను దేవుని గ్రంథాన్ని, బైబిల్ పట్టుకొని చేతులు పట్టుకొని వస్తుంటే ఎంత ఘనత, ఎంత ఘనత! దేవుని బిడ్డల, ఇదే మనకు ఘనత. బైబిల్ మోయడానికి సిగ్గుపడద్దు, బైబిల్ మోయడానికి సిగ్గుపడద్దు. మరి అందుకేనేమో బైబిల్ సొసైటీ వాళ్ళు కూడా రకరకాల సైజులు బైబిల్స్, దీంట్లో ఇదంతా 100% అనుకోండి, దీంట్లో 75% కదా సైజు కలిగినటువంటి బైబిల్ పెట్టారు, కనుక్కొని ప్రింట్ చేస్తున్నారు. దీంట్లో దీంట్లో సగభాగము ఒక సైజు ఉన్నటువంటి బైబిల్స్ కూడా హోలీ బైబిల్స్, పూర్తి బైబిల్ను కూడా ముద్రించినారు. దీంట్లో పాకెట్ సైజు కూడా దీంట్లో కూడా పడుతుంది మీకు కదా. ఒకవేళ మీరు మరీ అంత నామోషుగా ఉంటే ఆ చిన్న బైబిల్ అన్న తెచ్చుకోండి, కానీ బైబిల్ రాయకుండా చర్చికి రావద్దు. ఎలక్ట్రీషియన్ అంటే కనీసం స్క్రూ డ్రైవర్ ఉండాలి, టెస్టర్ ఉండాలి. డాక్టర్ అంటే కనీసం స్టెథోస్కోప్ ఉండాలి. మేస్త్రి అంటే కనీసం తాపి ఉండాలి. దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు అంటే నీ చేతిలో బైబిల్ ఉండాలి. అన్నా నేను సెల్లో చూసుకుంటానంటే సెల్లో పాపం కూడా ఉంటాయి, సినిమాలు కూడా ఉంటాయి, సెల్లో నానా చెత్త ఉంటుంది. కాబట్టి అది కాదు మనకు ముఖ్యం, సెల్ ఫోన్లో కాదు, దేవుని వాక్యాన్ని మనం తెచ్చుకోవాలి. దేవుని బిడ్డలారా గమనించండి. కాబట్టి మరి ఈ గ్రంథాన్ని దేవుడు మనకు రాసిన ప్రేమ లేఖను మనం రోజు చదవాలి. అనే స్వరాన్ని దైవ గ్రంథంలో నుండి మనం వినాలి. దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన ఆహారం ఇది. ఎవరైనా మీ డాడీ జీవితకాలం అంతా కష్టపడ్డాడు, చెమట కార్చినాడు, రక్తం కార్చి నేను మంచి చదువుల్లో పడి లక్షలు ఫీజులు కట్టి నీ కొరకు ఇంకా నీ కొరకు శ్రమపడ్డానికి దూరదేశానికి వెళ్ళాడు కదా. నువ్వు ఏ ఇంజనీరింగో లేదా ఇంటర్మీడియటో ఏదో నువ్వు చేస్తావు, నువ్వు మెడిసిన్ చేస్తున్నావు, ఫీజులు కడతావన్నాడు. మీ డాడీ ఎక్కడో దూరదేశంలో నీకు ఒక లెటర్ రాశాడు. లెటర్ రాసినప్పుడు ఏం చేస్తావు? సోమవారము సగం కొంచెం చదివి, మంగళవారం కొంచెం చదివి, బుధవారం చదివి, శనివారం కొంచెం చదివి, ఆదివారం ఇంకొంచెం చదువుతావా? చెప్పండి. మీ డాడీ నీకు అంత ప్రేమగా లెటర్ రాసినప్పుడు, లేదా నీ భర్త దూరదేశం నుండి నీకు లెటర్ రాసినప్పుడు అట్లా చదువుతామా మనము? దేవుని బిడ్డలారా, మన ప్రాణ స్నేహితుడు, మన సృష్టికర్త, మన పరమ తండ్రి కదా, మనం ప్రేమించిన వాడు, మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసు ప్రభువారు తన వాక్యాన్ని మన చేతిలో పెట్టినప్పుడు, దైవ గ్రంథాన్ని ఒక్కసారైనా చదవలేదంటే నీకంటే దౌర్భాగ్యుడు ఉంటాడా? నీకంటే దౌర్భాగ్యురాలు ఎవరైనా ఉంటారా? జార్జ్ ముల్లర్ గారు 200 సార్లు ఆయన బైబిల్ను చదివాడంట. 100 సార్లు మోకాళ్ళ ముందు చదివినాడంట. దేవుని వాక్యం అంటే భక్తి శ్రద్ధలు ఉన్నాయా? ఇన్నిసార్లు చదివితే అంత గొప్ప నేను చెప్పాను, అది కూడా తప్పే. కొంతమంది జార్జ్ ముల్లర్ గారు 200 సార్లు చదివాడని కొంతమంది ఊరికే బైబిల్ చదువుతూ ఉంటారు. దానివల్ల కూడా ఉపయోగం లేదు. ధ్యానపూర్వకంగా చదువు, దేవుని స్వరాన్ని వింటూ చదువు. నాతో మాట్లాడు ప్రభు అని చెప్పి ఆయన స్వరాన్ని వింటా ఉండు. బైబిల్లో రాయబడింది, మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు స్వరము. రాజుల మొదటి గ్రంథం చూడండి, 19వ అధ్యాయంలో. రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుదాం. 12వ వచనం. ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టెను, కానీ ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. దేవుని వాక్యములో నుండి కదా, మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు స్వరం, స్టిల్ స్మాల్ వాయిస్. ఏంటంటే దేవుని స్వరం ఎటువంటి చెప్పండి? మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు స్వరం. మళ్ళా దేవుని స్వరం ఎటువంటిదో చూడండి. ప్రకటన మొదటి అధ్యాయము
ఒక మాట మనం చదువుదాం చూడండి. 10వ వచనం, ప్రకటన 1వ అధ్యాయం 10వ. దేవుని స్వరం ఎటువంటిది? ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము కదా. ఇట్ ఇస్ లైక్ ఎ ట్రంపెట్. ఎటువంటి స్వరం? దేవుని స్వరము భూరధ్వని వంటి గొప్ప స్వరము. దేవుడు కొన్నిసార్లు దేవుడు చిన్నగా మాట్లాడతాడు, కొన్నిసార్లు దేవుడు గొప్ప స్వరముతో దేవుడు మనతో మాట్లాడతాడు. దైవ గ్రంథాన్ని చదవండి దేవుని బిడ్డలారా. కాబట్టి మరి ఈ యొక్క మన్నా మనం దేవుని యొక్క వాక్యానికి పోలికని మనము దేవుని వాక్యంలో మనము చదువుతా ఉన్నాము. చూడండి దేవుని బిడ్డలారా, 16వ అధ్యాయం 31వ వచనం కూడా చూడండి ఏమందో. ఈ యొక్క మన్నా ఎటువంటిదో 16వ అధ్యాయం 31వ వచనం. ఇశ్రాయేలు దానికి మన్నాను పేరు పెట్టిరి, అది తెల్లని కొత్తిమీర గింజవలే ఉన్నది. దేవుని వాక్యం ఎటువంటిది తెలుసా? తెల్లగా. తెల్లగా అనేది ఏంటి చెప్పండి? దేని గుర్తు? దేవుని వాక్యం పరిశుద్ధమైనది. బైబిల్లో ఏ పుస్తకాన్ని కూడా హోలీ బైబిల్, హోలీ బైబిల్. బైబిల్ ఎంత పరిశుద్ధమైనదంటే ఈవెన్ బైబిల్ డజంట్ టాలరేట్ ద సిన్స్ ఆఫ్ సెయింట్స్. పరిశుద్ధులు చేసిన పాపాలు కూడా దేవుడు రాయించినాడు. బైబిల్ డజంట్ టాలరేట్ ద సిన్స్ ఆఫ్ సెయింట్స్. దావీదు దేవునితో నడిచినాము. దావీదు దేవుడు హృదయానుసారుడు. దావీదు పాపం చేస్తే దేవుడు ఒప్పుకున్నాడా? రాయించినాడు. యోబు ఎంత భక్తిపరుడు, ఆయన సనిగిన సనుగులు దేవుడు రాయించినాడు. నోహు ఈ తరము వాళ్ళు ఆయనే నీతిమంతుడు, తాగినాడు, తప్పదాగి వస్త్రహీనుడైపోయినాడు. రాయన్నాడు దేవుడు. మోషే రాయి పర్వాలేదన్నాడు. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఏం చేశాడు? మాట తప్పినాడు, కాని మాట పలికెను. రాయి. దేవుని బిడ్డలారా గమనించినారా? బైబిల్లోని దేవుడు లేదా బైబిల్ గ్రంథము పాపములను ఎత్తి చూపించిన గ్రంథము. మన పాపాలు కూడా బట్టబయలైతే తెలుసా? వాక్యము చదివినప్పుడు, ఆయన వాక్యపు వెలుగులో, ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపములు కనపడతాయి. వాక్యం ఎటువంటిదో తెలుసా? అద్దము లాంటిది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి ఏమని రాయబడిందో. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో ఏమని రాయబడిందో చూడండి. వాక్యం ఆ యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలిగిపోయి తనెట్టివాడు వెంటనే మర్చిపోవును కదా. అయితే స్వాతంత్రం నిచ్చు సంపూర్ణ ఆ నియమములో తేరి చూచి, అద్దములో అనగా తేరి చూచడం అంటే అద్దంలో నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. ఈ యొక్క మన్నా ఎటువంటిదంటే తెల్లగా ఉండేదని రాయబడింది. దేవుని వాక్యం ఎంతో పరిశుద్ధమైనది. దేవుని వాక్యం ఎంతో స్వచ్ఛమైనది. కీర్తనల గ్రంథంలో చూడండి 12వ కీర్తనలో ఒక మాట మనం చదువుదాము. 12వ కీర్తనలో 6వ వచనం చదువుతున్నాం. Psalms 12:6. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములైనవి. మరలా నిర్గమాకాండం 16వ అధ్యాయములోనికి మనం వస్తే 31వ వచనం. అది తెల్లని కొత్తిమీర గింజవలే ఉండెను, దాని రుచి తేనెతో కలిపిన అపరూపముల వలె ఉండెను. ఈ యొక్క దేవుని వాక్యం లేదా మన్నా ఎటువంటిదంటే తేనె తేనె తేనెలాగా ఎంతో రుచి కలిగింది మన్నా. చూసారా దేవుని బిడ్డలారా? అనుభవించిన వారికి తెలుస్తుంది. 19వ కీర్తనలో కూడా చూడండి. 19వ కీర్తన 10వ వచనం చదువుతున్నాను. Psalms 19:10 verse 10 చూడండి ఏమని రాయబడిందో. కీర్తనల గ్రంథము 19వ కీర్తన లో ఒక మాట మనం 10వ వచనం చదువుదాము.
అవి బంగారు కంటెను, విస్తారమైన వేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను, జుంటి తేనె దారుల కంటెను మధురమైనవి. 119వ కీర్తన కూడా చదువుకుందాం. కీర్తనల గ్రంథము 119వ కీర్తనలో కూడా ఒక మాట మనం చదువుకుందాం. 103వ వచనం, 119, 103వ కీర్తన. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. తేనె కంటే తీపిగా ఉన్నాయి. ఏహెచ్కేలు గ్రంథము 3వ అధ్యాయం, ఏహెచ్కేలు గ్రంథము 3వ అధ్యాయం కూడా చూడండి ఏమని రాయబడిందో. దేవుని వాక్యము ఎటువంటిదో మీరు చూడండి. 3వ వచనం, ఏహెచ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకో, దానితో నీ కడుపు నింపుకొని మనం నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. దేవుని వాక్యాన్ని ఇలాగా ఫీల్ చేస్తున్నావా? దేవుని వాక్యం నీకు బోరు కొడుతుందంటే ఇంకేం చేయాలి చెప్పండి? దేవుని వాక్యం నీకు తేనెలాగా లేదు. దేవుని వాక్యం నీకు బోరు కొడతా ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి. 4 వచనాలు మనం చూచినాం కదా. నిర్గమాకాండం 19వ కీర్తన, 119వ కీర్తన, ఏహెచ్కేలు గ్రంథం. తేనె 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 కంటే, జుంటి తేనె ధారల కన్నా కూడా నీ వాక్యము మధురమైనదని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. కాబట్టి ఏ నాటి ఆహారం ఆ రోజున మనము చూసుకోవాలి. 16వ అధ్యాయం 13వ వచనం కూడా చూడండి. 16వ అధ్యాయం నిర్గమాకాండం 16:13లో ఉదయమున మంచు ఎప్పుడు కూర్చుకోవాలి? ఉదయమున కూర్చుకోవాలి. 21వ వచనం చూడండి. 16:21. వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకొనిది, ఎండ వేడిమికి అది కలిగెను. కొంతమంది 10కి లేసేవాళ్ళు, 11కి లేసేవాళ్ళు, 12కి లేసేవాళ్ళు, 1 గంటకు లేసేవాళ్ళు. ఎందుకు? రాత్రంతా ఫోన్, యూట్యూబ్, ఇంటర్నెట్, టీవీ. పొద్దున్న లేస్తేనే దేవుని వాక్యం, పొద్దున్న లేస్తేనే ఎండ వేడిమికి కరిగిపోతుంది. పొద్దున్న లేస్తేనే దేవుని వాక్యాన్ని దానికి పగలెత్తు. దేవుని వాక్యాన్ని తెరువు కదా. అదే మనకు ఆహారం, అదే మన యొక్క పుష్టి, ఆరోగ్యం. మీకు ఒక విషయం చెప్పమంటారా? కాలేబు ఒక మాట చెప్పాడు. 40 సంవత్సరాలప్పుడు నాకు ఎంత బలం ఉన్నిందో 80 సంవత్సరాలప్పుడు కూడా నాకు అంతే బలం అని చెప్పాడు. ఎందుకు? మన్నా చాలా మంచి ఉద్దేశంతో దేవుని స్తుతిస్తూ తిన్నాడు మన్నా. అందుకే మిగతా వాళ్ళకు నీరసము, కాలేబుకు మాత్రం బలం. సంఖ్యాకాండములో 21వ అధ్యాయంలో ఒక మాట చదవండి. సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుదాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 5వ వచనం లాస్ట్ లైన్ చదువుదాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 5వ వచనం లాస్ట్ లైన్ చదవండి. చవిసారములు లేని అన్నము మాకు అసహ్యం. ఏమంటున్నారు చెప్పండి? చవిసారము లేని అన్నం అనగా మన్నా మాకు అసహ్యం. మన్నాను ఎంత నిర్లక్ష్యం చేసినారు. మరి కాలేబుకు బలం వస్తుంది. 40 సంవత్సరాలకు కాలేబుకు ఎంత బలం ఉన్నదో 80 సంవత్సరాలప్పుడు అంతే బలం. కాలేబేమో ఈ మన్నా తిని రోజుకు బలపడుతున్నాడు. వీళ్ళేమో ఏమంటున్నారు? మాకు చవిసారం లేని అన్నము మాకు అసహ్యమైనదని చెప్పారు.
78వ కీర్తనలో ఏమని రాయబడిందో చూడండి. కీర్తనల గ్రంథము 78వ కీర్తన 23వ వచనం చదవండి. ఏమని రాయబడిందో 24వ వచనం చదువుదాం. ఫస్ట్ 78వ కీర్తన 24వ వచనం నుండి. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను. ఏమంట? ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను. నెక్స్ట్ ఆకాశ ధాన్యం. దీని పేరు ఏం పేరు చెప్పండి? మన్నానికి ఏం పేరు? ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. ఇంకొక పేరు దేవదూతల ఆహారము. విచిత్రమైన సంగతి చూడండి. పరలోకంలో ఆకలి ఉండదు, మరి ఏంటో నాకు కూడా ఆశ్చర్యం ఉంది. దేవదూతల ఆహారం అంట. వేల వేల సంవత్సరాలకు ఆ దేవదూతలకు ఆ విసుగు పుట్టడం లేదు, కానీ వీళ్ళకు విసుగు పుట్టింది కదా. ఎప్పటి నుంచి తింటున్నారు ఆ దేవదూతలు నాకు తెలియదు, కానీ ఒకవేళ కొన్ని వేల సంవత్సరాలుగా తింటున్నటువంటి దేవదూతలు తింటున్నారు, వాళ్ళకు విసుగు పుట్టలేదు. ఆ యొక్క ఆకాశదాన్ని దేవదూతల ఆహారం ఇది. వాళ్ళకు విసుగు రాలేదు, కానీ వీళ్ళకు విసుగు వచ్చింది. దేవుని బిడ్డలారా, బైబిల్ అంటే నీకు విసుగు పుట్టిందా? వ్యక్తిగతమైన ధ్యానం, వ్యక్తిగతమైన ధ్యానం. ఎవరంతగా వాళ్ళు కూర్చుకోవాలి. రోజును దేవుని వాక్యం చదువు రాకపోతే చదివించుకో, లేకపోతే దేవుని వాక్యాన్ని విను, రికార్డింగ్స్ విను, యూట్యూబ్లో విను. కానీ చదువచ్చిన వారు నువ్వు వ్యక్తిగతంగా చదువుకోవాలి. నిన్ను నువ్వు ధ్యానం చేసుకోవాలి, నోట్స్ రాసుకోవాలి. నిన్ను నీవుగా దేవుని వాక్యాన్ని ఆహారంగా నువ్వు తీసుకోవాలి. అప్పుడే నువ్వు ఎదుగుతావు, పోషించబడతావు. వీళ్ళకి ఎంత దేవుని వాక్యం అంటే ఎంత విసుగొచ్చిందో మీరు చూడండి దేవుని బిడ్డలారా. అంత మాత్రం కాకుండా సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో కూడా ఒక మాట చదువుదాం చూడండి. సంఖ్యాకాండము 11వ అధ్యాయము కూడా మరొక వచనాన్ని మనం చదువుదాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఏమని రాయబడింది? ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరి ఏమీ లేదు. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 6వ వచనంలో ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరి ఏమీ లేదు. వాళ్ళకేం కావాలి? చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు మాకు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సమస్యలను. ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరి ఏమీ లేదు. దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని వాక్యాన్ని ఎంత నిర్లక్ష్యం చేశారు. ఆకాశ ధాన్యం, దేవదూతల ఆహారం వాళ్ళకి ఎంత పుష్టి, ఎంత ఆరోగ్యం, ఎంత బలం ఇస్తుంది. దేవుని బిడ్డలారా గమనించండి. కాబట్టి ఈ యొక్క మన్నా దేవుని వాక్యానికి ఎంతో పోలికగా ఉందని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. తినుటకు దేవుడు మీకు ఇచ్చిన ఆహారం. ప్రతి ఒక్కొక్కడు ఉదయాన్నే లేచి కదా ఇది సమకూర్చుకోవాలి. ఉందా? ఉదయకాల పఠన ఉందా? ఉదయకాల ప్రార్థన ఉందా? ఉదయకాల ధ్యానం ఉందా? ఎండ వేడికి కరిగిపోతుంది. అన్నా నేను 11 గంటలకు చదువుతానన్నా, 12 గంటలకు చదువుతానన్నా కాదు. దేవుని బిడ్డలు ఎంత వీలైతే ఎంత త్వరగా లేచి దేవుని వాక్యాన్ని ముందేసుకొని, ప్రభువా నీ మెల్లని స్వరం నాకు వినిపించు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ద్వారా ఎంతోమందికి మనం బలం పొందుకోవచ్చు. మీరు ఎప్పుడైనా గమనించినారా? ఒక పక్కనేమో దేవుని వాక్యం ఏమంటుంది? తేనె కంటే, జుంటి తేనె దారుల కంటే దేవుని వాక్యం మధురమైనది. రుచికి తేనె వలె ఉంది మన్నా. వీళ్ళేమంటున్నారు? చవిసారం లేదంట. జ్వరం వచ్చినప్పుడు ఏమవుతుంది చెప్పండి? పరమాన్నం తెలుసా మీకు? ఎవరికైనా పరమాన్నం తెలుసండి? స్వీట్ అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే స్వీట్ అనుకోండి. స్వీట్ అందరికి ఎట్లా ఉంటుంది చెప్పండి? స్వీట్గా ఉంటుంది. జ్వరం వచ్చిందని, విష జ్వరం వచ్చింది ఒక ఆయనకి, స్వీట్ కూడా ఎట్లుంది?
చేదుగా ఉంది. నీకెందుకు? దేవుని వాక్యము తేనెగా లేదు. జ్వరం పట్టుకుంది, విష జ్వరం పట్టుకుంది నీకు. దేవుని వాక్యము తేనె కంటే, జుంటి తేనె ధారల కంటే మధురమైంది. మన్నా తేనె లాంటిదని దేవుని వాక్యం చెప్తే నీకు అది చవిసారం లేనిదిగా ఉందంటే ఏదో విష జ్వరం పట్టుకుంది నీకు. సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ. దేవుని బిడ్డలారా, ఆకలి కాలేదంటే మనం ఏం చేస్తాం? డాక్టర్ దగ్గరికి వెళ్తాం. సార్, ఎందుకో 4-5 రోజుల నుంచి నాకు ఆకలి చచ్చిపోయింది. పరమ వైద్యుడి దగ్గర యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాను. యేసయ్యా, నీ వాక్యం అంటే ఎందుకో నాకు విసుగొస్తుంది, ఎందుకో నీ వాక్యం అంటే చాలా బోర్ కొడుతుంది ప్రభువా. సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ మీ లార్డ్. పరమ వైద్యుడా యేసయ్యా, నాకు వైద్యం చెయ్యి, నన్ను సరిచేయి ప్రభువా. నీ వాక్యం అంటే నాకు మక్కువ, ఆశ, ఆసక్తి. నీ వాక్యం పైన నాకు మక్కువ దయచేయని దేవుని అడుగుదాను కదా. నేను త్వరలోనే ముగిస్తాను. మరి దేవుని వాక్యం ద్వారా మనకు ఎన్ని లాభాలు ఉన్నాయో రెఫరెన్సులు చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటిగా చూడండి దేవుని యొక్క వాక్యం ఎటువంటిదో. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. మరి యేసు ప్రభు వారు 30 ఏళ్ళ మౌనం తర్వాత పలికిన ఫస్ట్ మాట. మత్తయి సువార్త 4:4 చదవండి. 30 ఏళ్ళు ఆయన మౌనంగా ఉన్నాడు. ఒక ప్రసంగం కూడా చేయలేదు. బాప్తిసం తీసుకున్నాడు, బయటకు వచ్చాడు, శోధింపబడ్డాడు. శోధింపబడిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత పబ్లిక్గా మాటిన ఫస్ట్ మాట చెప్పండి. మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ బట్ బై ఎవ్రీ వర్డ్ కదా. బట్ బై ఎవ్రీ వర్డ్. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు జీవించేది, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన. చూడండి, బైబిల్ నమ్మండి, బైబిల్ చదవండి, నరాలలోకి ఎక్కించుకోనండి, జీర్ణం చేసుకోండి, హృదయంలోనికి ఎక్కించుకోండి దేవుని వాక్యం. దేవుని వాక్యం ద్వారా మనం జీవిస్తాం. యేసు ప్రభు చెప్పాడు, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట. చూసారా దేవుని బిడ్డలారా, అందరూ దేవుని వాక్యం చదవండి. అధ్యాయాలు చదవద్దు కానీ కదా, నెమ్మదిగా అర్థసహితంగా దేవుడు మాట్లాడే విధానంగా కాముగా కదా, ప్రశాంతంగా దేవుని వాక్యాన్ని చదవండి, దేవుని స్వరాన్ని వినండి. నంబర్ 2, దేవుని వాక్యం ద్వారా మనకి ఎన్ని లాభాలు ఉన్నాయో చూడండి. 119వ కీర్తన 105వ వచనం. చాలా తెలిసిన మాట. నీ వాక్యము నా పాదములకు దీపం, ల్యాంప్, నా త్రోవకు వెలుగు, లైట్. ల్యాంప్ అంటే లైట్. దేవుని వాక్యం చెప్పండి. ఏ ల్యాంప్ అంటే లైట్. ల్యాంప్ ఎప్పుడు, లైట్ ఎప్పుడు చెప్పండి. సాధారణంగా మనం ఒంటరిగా నడుచుకుని పోయేటప్పుడు స్టెప్ బై స్టెప్ అడుగడుగున వేసుకునేటప్పుడు ఏం వేసుకుంటాం మనం? టార్చ్ వేసుకుంటాం, దీపం, లైట్ వేసుకుంటాం. ల్యాంప్ లేదా టార్చ్ కానీ ల్యాంప్ కానీ వేసుకుంటాం. దూరం వెళ్ళేటప్పుడు త్రోవకు ఏమవసరం? పెద్ద ల్యాంప్ అవసరం. కాబట్టి దేవుని వాక్యం ఎటువంటిది తెలుసా? ఏ లైట్ అండ్ ఏ ల్యాంప్. నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు. మీకు ఒక విషయం చెప్తున్నాను చూడండి. నీకు దేవుని వాక్యం లేకపోతే అంధకారంలో ఉండిపోతుంది. పాపము కూడా నీకు పాపముగా అనిపించదు. ఎంత అంధకారం అంటే నేను చేసేదంతా కరెక్టే అనుకుంటాం. చూసారా ఎంత డేంజర్లో పడిపోతాం చూడండి దేవుని వాక్యం లేకపోతే. ల్యాంప్ అంటే లైట్, దేవుని వాక్యం వెలుగునిస్తుంది. దేవుని వాక్యం నీకు. నువ్వు వాక్యం చదవకపోతే, వినకపోతే నువ్వు చేసేదంతా కరెక్ట్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే అంధకారం, గుడ్డిగా అయిపోతావు. నువ్వు పాపం చేస్తున్నట్టు నీకు అనిపించదు. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉండిపోయినారు. మూడవదిగా నంబర్ 3, దేవుని వాక్యం ద్వారా మనకు కలిగే లాభం చూడండి. 119వ కీర్తన 38వ వచనం.
నా డైలీ ప్రార్థనలో ఇది చేస్తూ ఉంటాను. 130 సామ్స్ 119:38 చూడండి. 119వ కీర్తన 30వ వచనం. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. తెచ్చినారా? 119వ కీర్తన 38వ వచనం. నీవిచ్చిన వాక్యము నీ మనుషులలో భయమును పుట్టిస్తుంది. నువ్వు వాక్యం చదివేటప్పుడు ఏమవుతుంది తెలుసా? నీకు భయం 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 పుడుతుంది. భయం లేకపోతే విచ్చలవిడి జీవితం, విచ్చలవిడి జీవితం. ఎందుకు నువ్వు విచ్చలవిడిగా జీవిస్తున్నావు? క్రమశిక్షణలో లేవెందుకు? వాక్యం చదవు. నీవిచ్చిన వాక్యము నీ మనుషులలో భయమును పుట్టిస్తుంది. ఎన్ని మేళ్ళు ఉన్నాయో చూడండి. నంబర్ 4, 4వదిగా చూడండి. సామెతలు 4:22. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 22వ. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. తెరవండి అందరూ. 4:22 చూడండి. దొరికిన వారికి నీ వాక్యములు జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును కలగచేయును. దొరికిన వారికి నీ వాక్యములు జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును కలగచేయును. ఎందుకు నీకు ఆరోగ్యం లేదు చెప్పమంటారా? వాక్యమే చదువు. ఆందోళన, విసుగు, భయము, కలవరము, బీపీ, షుగరు, వాక్యం చదివితే అన్ని కంట్రోల్కి వస్తాయి. ఆందోళన పోతుంది, కలవరం పోతుంది, మంచి నిద్ర పడుతుంది. బైబిల్ ఏముంది? నీ భారములను యెహోవా మీద మోపము. వాక్యం వాక్యం. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. వాక్యం వాక్యం. ఇలాంటి వాక్యాలు చదువుకుంటే కంటి నిండా నిద్ర వస్తుంది. దేహం నిండా నీకు ఆరోగ్యం. దేవుని వాక్యం నీ సర్వ శరీరానికి ఆరోగ్యం. నిన్న కూడా ఎవరో చెప్పినారు, అన్నిటి కారణం ఈ రెండే అంట, బీపీ, షుగర్ కదండి. షుగర్ కూడా ఎందుకు పెరుగుతుంది? ఎక్కువ నువ్వు ఆలోచనలు చేస్తే ఉన్న షుగర్ ఎక్కువ పెరుగుతుంది. లేనిపోల ఆలోచన ఉన్న బీపీ ఎక్కువ పెరుగుతుంది. అదే నువ్వు దేవుని వాక్యం చదువుకొని నీ భారం అంతా దేవుని పైన వేసి చింతలని దేవుని నిశ్చింతగా ఉంటే నీకు అంత హాయిగా ఉంటుంది. చూసారా దేవుని బిడ్డలారా, వాక్యం చదవకపోతే నీకు అనారోగ్యం. దేవుని వాక్యాన్ని చదవండి, దేవుని వాక్యాన్ని వినండి. అవేంటి? జీవం జీవం. నీ సర్వ శరీరమునకు ఆరోగ్యం కలగజేస్తుంది కదండి. అంత మాత్రం కాక 119వ కీర్తన 50వ వచనం 5వదిగా చూడండి. సామ్స్ 119 సామ్ వర్స్ 50. మనం పాట కూడా పాడతాం. 119వ కీర్తన 50వ వచనం గురించిన పాట కూడా మనం అప్పుడప్పుడు పాడుతూ ఉంటాం. 119వ కీర్తన 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది. చూడండి, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలగజేస్తుంది. చూసారా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము నీకు బాధల్లో నెమ్మది, అసలు నేను బతికింపజేస్తుంది. పాట పాడుతాను కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించను, బాధల్లో నాకు నెమ్మదినిచ్చను. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మన జీవితంలో ఎంత ప్రాముఖ్యత కలుగుందో మీరు చూడండి. 6వదిగా 19వ కీర్తన 17వ వచనం. 19వ కీర్తన 17వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 19వ కీర్తన 17వ వచనం చదవ. 19వ కీర్తన 7వ వచనం 2వ లైన్ చదవండి. 19వ కీర్తన 7వ వచనం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రం అనగా వాక్యము యథార్థమైనది. గాడ్స్ వర్డ్ ఈస్ హోలీ, ప్యూర్ అండ్ పర్ఫెక్ట్. అది ప్రాణమును తెప్పరిల్ల చేయును.
సొమ్మసిల్లిపోయినావు, డీలా పడిపోయినావు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయినావు. దేవుని వాక్యం చదివితే ఏం చేస్తుంది చెప్పండి? నీ ప్రాణమును తప్పరిల్లా చేస్తుంది. దేవుని బిడ్డలారా, గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్, గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళండి, దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళండి. దేవుని వాక్యం ప్రాణమును తెప్పరిల్లా చేయండి. ఆఖరిగా 7వదిగా మనం చూస్తే ఏమందో చూడండి. ఇదే 19వ కీర్తనలో చూడండి ఏమని రాయబడిందో. 11వ వచనం, 19 Psalm verse 11. వాటి వలన అనగా నీ వాక్యముల వలన నీ సేవకుడు హెచ్చరిక నందును. గివ్స్ us caution, caution. హెచ్చరిక చేస్తుంది, హెచ్చరిక ఇటు పోవద్దు, ఇటు పోవద్దు, ఇది చేయొద్దు, ఇది చూడొద్దు, ఇలా మాట్లాడద్దు, ఇలా బిహేవ్ చేయొద్దు, ఈ మార్గంలో పోవద్దు, లేకపోతే అపాయం, అపాయం, ప్రమాదం, శోధన. దేవుని వాక్యం గివ్స్ us caution. వాటి వల్ల నీ సేవకుడు హెచ్చరిక నందును. ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఏముంటుంది చెప్పండి? చూసారు ఎప్పుడైనా? ఒక పుర్రే, ఇంకా ఎన్ని ఎముకలు వేసి ఉంటారు? 2 ఎముకలు వేసి ఏమని రాసుంటారు చెప్పండి? కాషన్ అని రాసుంటారు, డేంజర్ అని రాసుంటారు, అపాయము అని రాసుంటారు. వోల్ట్స్ ఎన్నన్నా వోల్ట్స్, ట్రాన్స్ఫార్మర్ దగ్గర వోల్ట్స్ కూడా రాసి, ఇన్ని వోల్ట్స్ అని రాసుంటారు. ముట్టుకున్నామంటే అయిపోయింది మీ పని. దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. దేవుని బిడ్డలారా గమనించినారు, వాటి వల్ల నీ సేవకుడు హెచ్చరిక నందును. ఈ యొక్క మన్నా కొంతమందికి ఏమో తేనగా ఉంది, కొంతమంది విషంలాగా ఉంది. చూడండి, యెహోషువ, కాలేబు, మోషే, అహరోనులు, మంచి మంచి దేవుని బిడ్డలంతా మన్నా తిని బలం పొందుతా ఉన్నారు. రోజు రోజుకి బలము, నూతన బలం పొందుతుంటే ఇలాంటి వాళ్ళు కొంత మిశ్రిత జనం అని రాయి. మిక్స్డ్ కదా, మిక్స్డ్ పీపుల్. మిశ్రిత జనము మాకు ఈ చవిసారం లేని అన్నం అని చెప్తున్నారు. ఆకాశ ధాన్యం, దేవదూతల ఆహారం, పరమ నుండి దేవుడు కుమ్మరించిన ఆహారం కదా, మంచిగా తిని బలము పొంది దేవుని మహిమపరచాల్సింది పోయి మాకు ఈ చవిసారం లేదు, ఈ మన్నా తప్ప మాకేం కనపడడం లేదు, తృణీకరించినారు, ఎంతో నష్టపోయినారు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం నిర్లక్ష్యం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు. దేవుని వాక్యాన్ని ధ్యానపూర్వకంగా చదవండి. బైబిల్ను కంప్లీట్ చేయాలా అని చదవద్దు. రోజుకు 10 వచనాలైనా పర్లేదు. 3 సంవత్సరాల బైబిల్ కంప్లీట్ చేయి, లేదా 5 సంవత్సరాలకు కంప్లీట్ చేయి, పర్వాలేదు. చదివే వాక్యం ధ్యానపూర్వకంగా నెమ్మదిగా, ప్రభువా నీ మెల్లని స్వరం నాకు వినిపించని అడుగు. దేవుని బిడ్డలారా, నువ్వు యేసు ప్రభువును బైబిల్లో కనుగొంటావు. ఈయన ఆర్ఆర్కే మూర్తి గారు విశ్వవాణిలో వాక్యం చెప్పారు కదా రేడియోలో. ఆయన బ్రాహ్మణుడు, కానీ మిషనరీలకు తెలుగు నేర్పించడానికి బైబిల్నే వాళ్ళు చెప్పమన్నారు. ఈయన కూడా బైబిల్ చదువుతూ బైబిల్లోని తప్పులు కనిపెట్టాలని, యేసు ప్రభువులో కనిపెట్టాలని బైబిల్ చదువుతూ ఉంటే బైబిల్ ఆయన తప్పుల్లో కనిగాడు. నువ్వు బైబిల్లో ఎవరిని చూస్తావో తెలుసా? యేసు ప్రభువును చూస్తావు. బైబిల్లో ఎవరిని చూస్తావో తెలుసా? యేసు ప్రభువును చూస్తావు. ప్రతి గ్రంథములో, ప్రతి అధ్యాయములో, ప్రతి వరసలో, ప్రతి వచనములో యేసు ప్రభువు ఉన్నాడు. ప్రపంచంలోని పెద్ద చర్చిలన్నీ వాక్యానుసారమైన సంఘాలను నేను చెప్పలేను, కానీ ఒక ఆయన పాల్ యాంగిచో అని ప్రపంచంలో పెద్ద చర్చిని ఆయన రన్ చేస్తాను. ఇప్పుడు ప్రభు సన్నిధికి వెళ్ళాలనుకుంటాను. ఆయన రక్తం కక్కేవాడు, రక్తము కక్కేవాడు. చిన్న పాప అంట, చిన్న పాప ఎవరో కొత్త నిబంధన ఇచ్చిందంట కదా. మళ్ళా కొద్ది రోజులకు వచ్చి మళ్ళీ ఆ పాప అడిగిందంట, అంకుల్ ఆ బుక్ చదివామంటే ఆయన తిట్టినాడంట.
కానీ ఆ పాప ఏడ్చిందంట. అప్పుడు ఆయన, అయ్యో చిన్న పాప ఎందుకు ఏడ్చిందని చెప్పి ఆ పాప ఏడ్చినందుకు కొత్త నిబంధన చదవడం మొదలు పెట్టాడంట. కొత్త నిబంధన చదవడం మొదలు పెడితే ఫస్ట్ పేజీలో ఏముందంటే అబ్రహాం ఇస్సాకును కను, ఇస్సాకు యాకోబును కను, యాకోబు మరి 12 వాళ్ళను గోత్రకర్తలను కనను. ఇట్లాగా ఏందిరా టెలిఫోన్ డైరెక్టర్ లాగా ఉంది అనుకున్నాడంట. కానీ అట్లే చదవడం మొదలు పెట్టాడంట. చదువుతూ ఉంటే ఆయన పాపములన్నీ ఆయనకు బట్టబయలైనాయి. యేసు ప్రభు పాపుల పట్ల ఆయనకున్న ప్రేమ, రోగుల పట్ల ఆయనకున్న జాలి, కాపరిని గొర్రెల వలె విసిగి చెదిరి ఉన్నందున యేసు ప్రభు మీద ఎలా కనికరపడ్డాడు, అవన్నీ ఆయన చదువుతుంటే యేసు ప్రభు పైన నమ్మకం కలిగింది. చదువుతానే ఉన్నాడు. డాక్టర్లు 3 నెలలే టైం ఇచ్చినారు. 3 నెలల్లో చచ్చిపోతావని చెప్పారు. క్షయవ్యాధి, ఆ రోజుల్లో క్షయవ్యాధులకు మందులు లేవు. ఏమంటారు దాన్ని, టీబీ. ఆ రోజుల్లో మందులు లేవు. 3 నెలలను చచ్చిపోదు. రక్తం కక్కేవాడు. ప్రభు పైన విశ్వాసం కలిగింది. తన పాపాలు బట్టబయలవుతుండగా ఒప్పుకొనడం ప్రారంభం చేశాడు. క్రీస్తు ప్రభును తన రక్షకునిగా స్వీకరించినాడు. 3 నెలలు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది, 8 నెలలు, సంవత్సరాలు కూడా దాటిపోయినాయి. ఈ మధ్యనే అనుకుంటే ఆయన ప్రభు సన్నిధికి వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, కొరియా దేశంలో పెద్ద చర్చిని ఆయన నిర్మించినాడు. మరి 3 నెలల్లో చనిపోవలసిన ఆయన బతికినాడు. ఆత్మలో స్వస్థత, దేహంలో స్వస్థత, వారి సర్వ శరీరంలో ఆరోగ్యం. బైబిల్లోనూ క్రీస్తు ప్రభులను కనుగొంటాం. దేవుని బిడ్డలారా గమనించండి. భక్త సింగ్ గారు కూడా, ఆయన కూడా సిక్కుల మతస్థుడు. నేను మర్చిపోయాను ఎన్ని రోజులు చదివాడు కొత్త నిబంధన. వెంటనే పూర్తి చేసేసినాడు. ఆకలైనప్పుడు మనం ఎలా తింటామండి? గాబరాగా మనం తింటాము. దేవుని బిడ్డలారా, బైబిల్కి సహాయకంగా కొన్ని పుస్తకాలు కూడా చదవండి, తప్పులేదు. ఫస్ట్ ప్రయారిటీ బైబిల్, నెక్స్ట్ ఆ తర్వాత కామెంటరీస్. కానీ మన జి రాజారావు గారు 66 గ్రంథాలకు వ్యాఖ్యానం రాసి పెట్టాడు. తెలుగులో బైబిల్ కామెంటరీస్ ఉన్నాయి, చదవండి, అర్థం చేసుకోండి కదా. బైబిల్ జ్ఞానం కొరకు చదవద్దు, క్రీస్తును చూడడానికి బైబిల్ చదవండి అని ఎక్కువగా మనం తెలుసుకుందాం. ఆయన యేసు ప్రభును పోలి జీవించడానికి దేవుడు తన కృప మన ఎడల విస్తరింప చేయును గాక.